మీరెక్కువగా పీల్చినట్లయితే తమ గొంతు అనారోగ్యం పాలవుతుంది. ఏదో చదరంగంలో నేను ఓడిపోయానని నాకు హుక్కా ఎలా తాగాలో నేర్పిస్తున్నావా? నా ఉద్దేశం అది కాదు బేగం సాహిబా. ఏమైపోయిందని తనేదో మిమ్మల్ని ఒకసారి ఓడించినంత మాత్రాన అది తీసి తిరిగి నాకు తెచ్చివ్వు. ఈ గాయం నీకొక గుణపాఠంగా ఉండిపోవాలి. మహారాణి గాయాల మీద ఉప్పు చల్లడం తప్పనే పాఠం. వెళ్ళవచ్చు. అంతటి కోపమా? అది అందరి సమక్షంలో నన్ను ఓడించేసింది, అది కూడా చదరంగం ఆటలో. మేము కూడా మీలాగే ఆలోచించి ఉంటే ఈ పాటికి ఎంతో మంది ప్రాణాలు తీసేసి ఉండేవాళ్ళం. నా బాధ ఏంటంటే నేను మీ కోరికను తీర్చలేకపోయాననే బాధ. తమరు అందరి సమక్షంలో నా ద్వారా తనకి అవమానం కలిగించాలనుకున్నారు, కాని చివరికి నేనే అవమానం పాలయ్యాను. నేననుకున్నది జరిగినట్లయితే భలే ఉండేది. నేను ఆ హిందూ రాణిని అందరి ముందు చిటికలో ఓడించేయాలనుకున్నాను. శత్రువులను బలహీనుడిగా భావించడం అన్నింటికంటే మొదటి తప్పవుతుంది. అనేక సందర్భాలలో అదే చివరి తప్పవుతుంది కూడా. అంటే ఈ ఓటమి మీకు బాధగా లేదా? అనిపిస్తోంది, ఎంతగానో అనిపిస్తోంది. కానీ మేము దాన్ని బయటకు వ్యక్తం చేయం. ఖాన్ బాబా మాకు నేర్పిన విద్యది. ఓటమి గురించి బాధ అనేది మొహంలో కనిపించకూడదని చెప్పారు. శత్రువుల చేతిలో ఓటమి గురించి నలుగురికి తెలియనివ్వకూడదు, కానీ గెలిచినప్పుడు మాత్రం సంబరాలు చేసుకో అని చెప్పారు ఖాన్ బాబా. దాన్ని రాజకీయం అంటారని బోధించారు. నువ్వు గనక ఓటమికి విలువని ఇస్తే జనాలు దాన్ని మరింత రెట్టింపు చేసి చూస్తారన్నారు. రుకయ్య ఒకసారి కింద పడేసిన గుర్రం పైన మళ్లీ స్వారీ చేస్తేనే అందులో ఆనందం దాగి ఉంటుంది. ఇక నీ ఈ కోపాన్ని కట్టిపెట్టి మమ్మల్ని కూడా ఆనందంగా హుక్కా పీల్చుకొని. కానీ ఆశ్చర్యకరమైంది ఏంటంటే తమరు అధికార ముద్ర వేసిన ఆదేశపత్రాన్ని తను తిరస్కరించడం. మీకు ఇది కూడా ఎలాంటి బాధ కలిగించడం లేదా? ఆదేశపత్రాన్ని తను తీసుకోక తప్పని స్థితిని మేము కల్పిస్తాం. ఇక త్వరలోనే తాను అధికార ఆదేశాన్ని ఎలా వాడుకుంటుందో తెలిసిపోతుంది. అందరూ వినండి, అప్రమత్తంగా ఉండండి. ఈ లోక పాలకుడు, మొఘలాయి సామ్రాజ్యపు చక్రవర్తి, హిందుస్థానపు బాద్షా అయిన జలాలుద్దీన్ మొహమ్మద్ గారు ప్రత్యేక సభాగృహానికి వేంచేస్తున్నారు. హో! शहनशाह जलालुद्दीन मोहम्मद जिंदाबाद, शहनशाह जलालुद्दीन मोहम्मद जिंदाबाद, शहनशाह जलालुद्दीन मोहम्मद जिंदाबाद, शहनशाह जलालुद्दीन मोहम्मद जिंदाबाद. ఫిర్యాదు చేయవచ్చిన వారిని ప్రవేశపెట్టండి. చెప్పు, ఏమిటి నీ కోరిక? నాకు న్యాయం కావాలి. ఈ సామ్రాజ్యంలో ఒకే షహన్షా ఉన్నారు, పతాకం కూడా ఒకటే ఉంది. అలాంటప్పుడు చట్టం వేరువేరుగా ఎందుకుంది? మమ్మల్ని మా మతం మార్చుకోమని ఎందుకు బలవంతం చేస్తున్నారు? నేను ఈ సామ్రాజ్యంలోనే పౌరుణ్ణి, అన్ని పన్నులు చెల్లిస్తున్నాను, ఏ నేరము చేయడం లేదు. బుద్ధి లేదా? షహన్షా గారి సమక్షంలో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా? సైనికులారా, వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి, తీసుకెళ్లి కారాగారంలో పడవేయండి. వద్దు, తమరు ఆ పని చేయకూడదు.
తమరు కూడా ఒక సహింషాయేనా? ఆయన అన్న దాంట్లో తప్పేముంది? నియమాలన్నాక రాజైనా ప్రజలైనా అందరికీ సమానమే. తమరు ఒక హైందవ రాణిని పెళ్లి చేసుకున్నారు, కానీ ఆవిడ్ని తన మతం మార్చుకోవడానికి బలవంతం చేయలేదు. మరి మా విషయంలో ఎందుకు అలా చేస్తున్నారు? ప్రజాసభలో ఫిర్యాదు చెప్పుకునే అవకాశం ఇచ్చినంత మాత్రాన నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? షెహన్షా నిర్ణయాన్ని నువ్వు ఇలా ప్రశ్నించడం నువ్వు చేసిన పెద్ద నేరం. మంచిదేలే, కొత్త బేగంకు కూడా తెలిసి వస్తుంది ఆజ్ఞ పాటించని హిందువుల పట్ల జలాల్ వైఖరి ఎలా ఉంటుందనేది. నువ్వు కేవలం తప్పు మాత్రమే చేయలేదు, షెహన్షాని ప్రశ్నించిన నేరస్తురాలివి కూడా నువ్వు. అందుకు గాను శిక్ష ఏమిటంటే వీళ్ళని వెనువెంటనే కారాగారంలో పడవేయండి. మా కోరిక ఒక్కటే, వీడు చేసే ఆర్తనాదాలు ఒక హెచ్చరికగా భావించి ఇకపై ఎవ్వరూ ఎక్కడ షెహన్షాని అవమానించే సాహసానికి పూనుకోకూడదు. ఎంతటి అన్యాయానికి పాల్పడుతున్నారు వీరు! సహాయం అడగడానికి వచ్చిన వారిని కారాగారంలో పడేయడమా? అసలు ఏ తప్పు చేయని వాళ్ళని అలా? చిన్న పిల్లవాడిని కూడా దయచూపలేదే ఈ షహిన్షా. జోధా బేగం, అంత ఆందోళన పడవలసిన అవసరం లేదు. వీళ్ళు మా జాతి వారు కాదు, పరాయి వాళ్ళు. పరాయి వాళ్ళ విషయంలో వాళ్ళని పరాయిగానే చూడడం జరుగుతుంది. నా విషయంలో తమరి ఆదేశం ఏంటో చెప్పండి. శిక్ష అనేది కేవలం తప్పు చేసిన వారికి. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. నాకు ఇల్లెక్కడుంది బాషా? తమరి సైనికులు మా ఇల్లు కూడా లాగేసుకున్నారు. మాకు ఒకే ఒక ఆవు ఉండేది, నేను దాని పాలు తాగేవాణ్ణి, దాన్ని కూడా వాళ్ళు లాగేసుకున్నారు. అందుకనే నేను మీ దగ్గరకు వచ్చాను. ఎందుకంటే రాజంటే భూలోక దైవంతో సమానం కదా. మీరు చూస్తే మీరేమో మా అమ్మా నాన్నల్ని బంధించేశారు. ఇక నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి దగ్గర ఉండాలి? నీ తండ్రి అయిన హుమాయూన్ చెప్పుకోవడానికి మా అన్నయ్యే గాని సింహాసనం విషయంలో మాత్రం అతను నాకు పరమ శత్రువైపోయాడు. తను కామ్రాన్ని హతమార్చే లోపలే నేనే తన్ని హతమార్చేస్తాను. జలాల్ని నేను. ఏంటండి మీరు చేస్తున్న పని? అడ్డు రావద్దు బేగం, ఇది రాజకీయ వ్యవహారం. చిన్న పిల్లల మీద రాజకీయాలు రుద్దకూడదు. మీ అన్నదమ్ముల తగువులకి అమాయకుడైన ఈ జలాల్కి సంబంధమే ఉంది. ఇంతకు ముందే మీరు ఇతనికి తండ్రిని దూరం చేశారు. ఇప్పుడు ఇతని ప్రాణాలే తీద్దాం అనుకుంటున్నారా? వీల్లేదు. నేను ఈ నిరపరాధికి ఎలాంటి శిక్ష పడనివ్వబోను. బేగం, ఇది చాలా చిన్న దెబ్బే జలాల్. ఇంతటి చిన్న గాయానికి నువ్వు అంతగా ఏడిస్తే రేపు నువ్వు బాద్షా ఎలా అవుతావు? గాయం తగిలిందని ఏడవడం లేదు మేము. మాకు మా అమ్మా నాన్నలు గుర్తొస్తున్నారు. నీ తండ్రి గారైన హుమాయూన్ బాద్షా గారు, నీ తల్లి గారైన హమీదా బాను శత్రువుల భయంతో ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నారో ఏమో. కానీ నువ్వు మాత్రం మా రక్షణలోనే ఉన్నావు నాన్న. నీ తల్లిదండ్రుల స్థానంలో నీకు నేను ఉన్నాను. జలాల్ కేవలం నా బాధ్యత మాత్రమే కాదు, నాకు ఆరో ప్రాణం కూడా. ఇప్పుడు తన తల్లిదండ్రులు తన పక్కన లేకపోతేనేమి, నేనున్నాను కదా. నేనే ఇతని తల్లిని.
ఈ పిల్లవాడి తల్లిదండ్రుల్ని వెంటనే విడుదల చేయండి. ఇతని ఇంటిని, ఇతని ఆస్తిపాస్తుల్ని సర్వాన్ని తిరిగి చేయండి. ఏంటి మీరనేది? షెహన్షా అలా నిర్ణయాలు మార్చుకోకూడదు. పాదాం పాదాం పాదాం. ఒక పిల్లవాడి జీవితంలో అతని తల్లిదండ్రుల విలువేమిటో మాకంటే బాగా ఎవరికీ తెలిసుండదు. తల్లిదండ్రులు లేకుండా అతను మొత్తం లోకాన్ని జయించవచ్చు. అయినప్పటికీ లోపల అతను ఎన్నడూ ఒంటరివాడే. అందరికీ మాలాంటి అదృష్టం ఉండదు. వాళ్ళకి ఖాన్ బాబా పెద్దమ్మలాంటి వాడు దొరికుండరు. మా కోరిక ఏమిటంటే ఈ పిల్లవాడు తల్లిదండ్రులే లేని జీవితాన్ని ఎన్నడూ జీవించకూడదనిదే మా కోరిక. ఒకవేళ షెహన్షా తన నిర్ణయం మార్చుకోవటం తప్పే కావచ్చు, కానీ ధర్మం నిజాయితీలు కలవానిగా మేము ఈ పిల్లవాడికి తన తల్లిదండ్రుల్ని తిరిగిచ్చేస్తున్నాం. అలా చేయటం మాకు పెద్ద తప్పనిపించడం లేదు. నువ్వు మీ ఇంటికి వెళ్ళి బాబు, వెళ్ళి మీ అమ్మా నాన్నలకు చెప్పు, ఒక షెహన్షా వాళ్ళను శిక్షించినప్పటికీ ఒక దైవ సేవకుడు వాళ్ళని క్షమించాడు అని చెప్పు. నాకు ఇలాంటి భర్తనిచ్చావేంటి కృష్ణయ్య? షహిన్షాయి కూడా అన్యాయం చేయడానికి ఆయనకి కొంచెం కూడా సిగ్గులేదు. నాకు ఆయన్ని నా భర్తగా చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. ఇలాంటి మనిషితో నాకు బంధం కుదురుస్తావా కృష్ణయ్య? అతనికి మానవత్వంతో ఎలాంటి సంబంధమూ లేదు. రోజులు కాలం మారిపోతున్నట్టుంది నాజీమా. ఇంతకు ముందు చదరంగం మాట మారిపోతే ఇప్పుడు షహీన్షా గారి నిర్ణయమే మారిపోయింది. నువ్వేమందల్చావు రుక్సానా? నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. నేను కూడా చదరంగం పోటీలో పాల్గొంటే ఎలా ఉంటుందా అని. ఒకవేళ ఈసారి నేను కూడా మిమ్మల్ని ఓడించేస్తానేమో. నీ తలకి మించిన పనులు ఆలోచించడం కూడా మంచిది కాదు. మీరు అకారణంగా కోపగించుకుంటున్నారు. మేమేదో ఈవేళ షహీన్షా గారి నిర్ణయం గురించి అనుకుంటున్నాము. షెహన్షా వాళ్ళ నిర్ణయం మార్చుకోవడానికి కారణం ఆ బాలుడు హిందువని కాదు, వారి బేగం జోదా హిందువని కాదు. వారు ఆ నిర్ణయం మార్చుకోవడానికి కారణం ఏంటంటే షెహన్షా గారికి ఆ పిల్లవాడిలో తన గతం కనిపించడమే కదా. కానీ నేను ఇదంతా నీకు చెప్పడం శుద్ధ దండగా. ఈ సంగతి అర్థం చేసుకునేటంత తెలివి నీకెక్కడుంది? అందుకే హెచ్చరిస్తున్నాను, జోదా బేగం నన్ను ఓడించిందనేది ప్రచారం చేయటానికి ఎంతమాత్రం ప్రయత్నించొద్దు. దానికి బదులు నీ అందాన్ని అలంకరించుకోవడానికి కష్టపడితే మంచిది. లేదంటే షెహన్షా దర్శనం కోసం నువ్వు వేచి వేచి ముసల్దాని వైపోవచ్చు. నేను ఆమేరు విడిచిపెట్టి చాలా రోజులైపోయింది. అక్కడ పాలకుడు లేడు, పాలన చూసుకునే దక్షుడూ లేడు. ఈ పరిస్థితిలో శత్రువు ఆమేరు మీద కన్నువేసే అవకాశం ఉంది. మేము వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి. అనుమతించండి. మీరు తిరిగి వెళ్ళిపోవాలి అనుకుంటే మేము మిమ్మల్ని ఆపబోము భారమల్లి మహారాజా. కానీ ఒకటి మాత్రం చెప్పగలం, తమరు ఆమీరు విషయంలో కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు యావత్ హిందుస్థానికి తెలుసు జలాల్ తమరికి అల్లుడయ్యాడు అన్న సంగతి. అందువల్ల ఆమీరుకి కానుకలందుతాయి తప్ప ఎవరూ కన్ను వేయలేరు. తమరు అనుమతించినట్లయితే వెళ్ళటానికి ముందు మేము మా అమ్మాయి జోదాను ఒకసారి చూడాలనుకుంటున్నాం. అమ్మా నాన్నగారు తిరిగి వెళ్ళిపోతున్నారు మోతి. ఒక రకంగా చూస్తే నేను వాళ్ళ ముందు నటించాల్సిన అవసరం ఇక నుంచి లేదని ఆనందంగా ఉన్నా కూడా ఇంకొక వైపు వాళ్ళని మళ్ళీ ఎప్పుడు చూడగలుగుతానో అని నా మనసుకి చాలా బాధగా ఉంది మోతి.
బేగం సాహెబా, తమరి తల్లిగారైన రాణిగారు తమని కలవటానికి వస్తున్నారు. మోతి తొందరగా ఏదైనా చెయ్యి. నేను ఇలా కన్నీళ్లు పెట్టడం మా అమ్మ కంట పడకూడదు. ఇదేమిటి? ఇదేమన్నా లేపనం పూసుకునే సమయమా? మోతి, వెళ్ళి నీరు తీసుకురా. జోధా, మేము ఆమెరు తిరిగి వెళ్ళిపోతున్నాం. అలాగే మోతి కూడా మాతో పాటు వచ్చేస్తోంది. మోతిబాయి దేనికమ్మా? ఎందుకంటే తను ఇక్కడ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించడం లేదు. నువ్వు తనకి అప్పచెప్పిన పనులు తను పూర్తి చేయలేకపోతుంది. ఆయన రాణిగారు, నేనంతటి పొరపాటు ఏం చేశానని? జోదా కళ్ళల్లో నీళ్లను దాచిపెట్టలేకపోయావు మోతి. నీ ఉద్దేశం ఏంటి జోదా? రాణి కిరీటం ధరించడం అంత తేలికనుకున్నావా? అది చాలా పెద్ద బాధ్యతతో కూడుకున్నది. రాణి కావడంలో అదృష్టం ఏంటంటే అందరూ ఆవిడ ఇష్టానుసారం చేయడం. అందులో దురదృష్టం ఏంటంటే రాణి తన ఇష్టం వచ్చినట్టు ఎన్నటికీ చేయలేకపోవడం. ఇష్టం ఉన్నా లేకపోయినా తను రాజుగారి నిర్ణయాన్ని అంగీకరించక తప్పదు. ఆ రాణి ఆమేరు రాణి అయినా మొగలాయి రాణి అయినా రాణి అయినందుకు తన పరిహారం చెల్లించి తీరవలసిందే. నేను ఆమేరులో చెల్లిస్తూ వస్తున్నాను. నువ్వు ఆగ్రాలో చెల్లించాల్సిందేనమ్మా. జోదా అక్కయ్య, షహీన్షా గారికి జైము జైము. హుజూర్, జోదా బేగం గారు దీన్ని తీసుకోవడానికి నిరాకరించారు. తమరి ఆదేశ పత్రాన్ని తిరిగి ఇచ్చేయడం వల్ల నేను పదే పదే మా సహనాన్ని మీరు పరీక్షించకండి జోధా. మా ఆదేశ పత్రాన్ని తిరిగి ఇచ్చేసి మీరు మమ్మల్ని అవమానిస్తున్నారా? నాకు అక్కర్లేని దాన్ని నేను ఎలా తీసుకుంటాను? మాకు కూడా ఇచ్చిన వస్తువుని తిరిగి తీసుకునే అలవాటు లేదు. తమరు నాకు ఇవ్వగలిగిందంటూ ఈ లోకంలో ఏదీ లేదు. మీరు మళ్ళీ మమ్మల్ని అవమానిస్తున్నారు జోధా. నిజానికి నేను మళ్ళీ మీకు అద్దంలో నిజం చూపిస్తున్నాను షహీన్షా. ఈ ఆదేశ పత్రంలో రాసిన దాని ప్రకారం తమరు ఒకసారి నాకు జీవితకాలంలో నేను అడిగింది ఇస్తాను అని వాగ్దానం చేసినట్టుగా ఉంది. కానీ నా దృష్టిలో ఇది కేవలం ఒక వంచన మాత్రమే. కేవలం దోచుకోవడం మాత్రమే తెలిసిన వ్యక్తి వేరొకరికి ఏదైనా ఎలా ఇవ్వగలుగుతాడు? తమరు ఆ బాలుడి నుంచి అతని తల్లిదండ్రులను లాగేసుకున్నారు. అతని వికసిస్తున్న బాల్యాన్ని లాగేసుకున్నారు. అతని పట్ల మీరు ద్రోహానికి పాల్పడ్డారు. అసలు తమరు అతనికి ఏమీ ఇవ్వలేనప్పుడు ఇక నాకు దీన్ని చూపించి పాపానికి ఎందుకు వడిగడుతున్నారు? పూర్తిగా తెలియకపోవడం కూడా నేరమే అవుతుంది జోధా. మేము ఏం చేయగలమో ఏం చేయలేమో 6 ఏళ్ల బాలుడికి కూడా చాలా బాగా తెలుసు. మీ గనక తలచుకున్నట్లయితే మీ తల్లిదండ్రుల ద్వారా ఆదేశపత్రం తీసుకునేలా ఒత్తిడి చేయగలం. కానీ మా బలాన్ని మీకు చూపించాలనే ఉద్దేశం మాకు లేదు. ఇక ఒక్కసారి మీకు మళ్ళీ నచ్చ చెప్తాం. షహన్షాని ఎలా గౌరవించాలో, అతనికి భయభక్తులతో ఎలా ఉండాలో. పదే పదే మీరిలా మా సహనాన్ని పరీక్షిస్తే మేము మా సహనాన్ని కోల్పోవలసి వస్తుంది.